హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను పండు మిర్చితో 2 ఇన్స్టంట్ పచ్చళ్ళు ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. దీనికి ముందుగా ఒక 10 నుంచి 15 పండు మిర్చిని నీట్గా శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వాటి తొడిమలు తీసేసి మధ్యలో ఇలా నైఫ్తో ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలు తీసేయాలన్నమాట. ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికోసం ఒక చిన్న మసాలా చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకుందాము. అది వేడైన తర్వాత 1.5 టీ స్పూన్ మెంతులు వీటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత 1 స్పూన్ సోంపు అది కూడా వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇంకొక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయనవసరం లేదు. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నాను. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని దీనికోసం మస్టర్డ్ ఆయిల్ 1/4 కప్ని వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం పొగలు వచ్చే వరకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇది బాగా వేడైన తర్వాత ఇప్పుడు దాన్ని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మెంతులు అవి కూడా చల్లారిపోయాయి. వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా డ్రై మ్యాంగో పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాము. ఇది మనం మిర్చిల్లో స్టఫ్ చేయాలన్నమాట. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను నేను. ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇందాక మనం మిర్చీలు కట్ చేసుకున్నాం కదా, వాటిని తీసుకొని ఒక స్పూన్తో ఇలా అంతా స్టఫ్ చేసుకోవాలన్నమాట. లోపల ఫుల్గా స్టఫ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా ఫుల్గా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను అన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్ తీసుకుందాము. గ్లాస్ జార్లో అయితే ఎక్కువ రోజులు మంచిగా ఉంటుందన్నమాట. అలాగే ముందుగా మనం వేడి చేసుకున్నాం కదా మస్టర్డ్ ఆయిల్, అది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనము స్టఫ్ చేసుకున్న మిర్చి చల్లగా అయిన ఈ మస్టర్డ్ ఆయిల్లో వేసుకొని ఇలా డిప్ చేసుకొని మనం గ్లాస్ జార్లో వేసుకోవాలి. ఇలా నేను అన్నీ వేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. మిగిలిన ఆయిల్ని మీరు కావాలంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆయిల్ వేయకుండా కూడా ఇలా సరిపోతుందన్నమాట. నేను మాత్రం మిగిలిన ఆయిల్ని నేను వేసేస్తున్నాను. మీరు ఇంకా ఇందులో పులుపుదనం కోసం నిమ్మరసము లేదా వెనిగర్ వేసుకోవచ్చు. నేను డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేశాను. ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 రోజుల తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంతో ఇంకొక పచ్చడి చూపిస్తున్నాను. ఇలా ఒక 5 నుంచి 6 మిర్చిని నేను కడిగి ఇలా 2 ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక తవా పెట్టుకుందాము. అది వేడైన తర్వాత ఆయిల్ ఏం వేయకుండానే ముందుగా మనం కట్ చేసుకున్న పండు మిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసి కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి,
ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం వేయించుకోవాలి. అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మనము ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. అది కూడా వేసుకొని వేయించి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది రోట్లో దంచుకుంటే బాగుంటుంది పచ్చడి. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది పచ్చడి. ఇది రైస్లో కానీ రోటీల్లో కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.